రైట్. ఇక ఈరోజు మహాలక్ష్మి పథకం ద్వారా లాభాల బాటలో ఆర్టీసీని గట్టెక్కించిన ఘనత కాంగ్రెస్దే అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చెప్తున్నారు. సార్, నిజంగా ఏదన్నా మీరు ఒక మాట చెప్పే ముందు ఏం ఆలోచించరా? మీరు డిప్యూటీ సీఎం అయిపోయారు, మంచి హోదాలో ఉన్నారు, పదవిలో ఉన్నారు కాబట్టి నేను చాలా హుందాగా మర్యాదగా మాట్లాడదలుచుకున్నాను ఈ విషయంలో మీతోటి. మీరేమన్నారో చూద్దాం ఒకసారి. మీరంటారు గత ప్రభుత్వం వదిలించుకోవాలని చూసింది, కానీ మేము ఇప్పుడు లాభాల బాటలో బట్టి ఇచ్చేసాం. ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా వాతావరణాన్ని కాపాడుతున్నాం. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం ప్రజాప్రభుత్వం నిరంతర కృషి. సూర్యాపేటలో 45 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన బట్టి. నిజంగా మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ అత్యంత అద్భుతమైన లాభాల్లో ఉందనుకుంటే మరి ఎందుకు మీరు బస్ పాస్ ఛార్జీలు పెంచాల్సి వచ్చింది? మహాలక్ష్మి పథకం ద్వారా అద్భుతమైన లాభాల్లో ఉన్నారుగా మీరు, అసలు తిరుగులేని లాభాల్లో ఉన్నారు. బీఆర్ఎస్ అసలు వద్దనే అనుకున్న ఆర్టీసీని మీరు లాభాల బాట పట్టించారు, పరిగెత్తిస్తున్నారు ఆర్టీసీని, ప్రగతిరథ చక్రాలని గిరగిర దిప్పుతున్నారు మీరు, అవునా కాదా? మరి అంత దిప్పుతున్న మీకు ఎందుకు ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఏమొచ్చింది?